ఈ స్వీట్ కార్న్ సాగు విధానం వచ్చేసి మీరు ఒక కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేసామని అయితే చెప్తున్నారు కదా. అవును. ఆ కంపెనీ ఏ కంపెనీ? మనకు వచ్చేసి పక్క రైతు సాగు చేస్తున్నాడని మనకి దీన్ని సజెషన్ చేశారు. ఆ కంపెనీ పేరు వచ్చేసి అడ్వాంటా కంపెనీ. మనకు ఇత్తనం వాళ్ళే ఇచ్చారు. ఆ ఇత్తనం వచ్చేసి ఆడమగ అని 2 ఇత్తనాలు ఇచ్చారు. ముందుగా మేల్ కుట్టారా, ఫిమేల్ కుట్టారా? ఇప్పుడు మనం మేల్ కుట్టి దానికి తడి ఇచ్చిన తర్వాత మళ్ళీ 5 రోజులు గ్యాప్ ఇచ్చేసి ఫీమేల్ కుట్టుకోవాలి. ఫస్ట్ మేల్ కుట్టాలి. ఫస్ట్ మేలే కుట్టుకోవాలి. మేల్ కుట్టిన ఎన్ని రోజులకు ఫిమేల్ కుట్టాలి? మేల్ కుట్టిన 5 రోజులకు అది మొలకెత్తినాక ఇది ఫీమేల్ కుట్టుకోవాలి. 5 రోజులు కుట్టేసి. అవును. మొత్తం మీరు ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తారు? మనం ఇప్పుడు ప్రెజెంట్ 3 ఎకరాల్లో దీన్ని చూద్దామని 3 ఎకరాలు ప్లాంటేషన్ చేశారు. అడ్వాంటా కంపెనీ వాళ్ళు మీకు ఏమేమి ప్రొవైడ్ చేస్తామని అయితే చెప్పారు? మనకు వాళ్ళు ఇత్తనాలు, పెస్టిసైడ్స్, క్రిమి సంహారక మందులు ఇస్తారు. మనం దీనికి వచ్చేసి ఫర్టిలైజర్స్, కాంప్లెక్స్ ఎరువులు మనం ప్రొవైడ్ చేస్తాం. వాటర్ మాత్రం ఎక్కువ తక్కువ చేయకూడదు, మినిమం ఇచ్చేస్తానే ఉండాలి. దీనికి ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలి? 3 రోజులకు ఒకసారి అయినా మొక్క తడిచేటట్టు ఉండాలి కింద. క్రాప్ మీకు ఎన్ని క్వింటాలు వస్తాయని చెప్పినారు? వాళ్ళు ఎకరాకి 15-20 దాకా వస్తుంది అన్నారు. పక్క వాళ్ళు ఇచ్చేసినారు. వాళ్ళు చేస్తా ప్రాసెస్ బట్టి 15-20 వరకు రావచ్చు మనకి. ఇప్పుడు 15-20 వస్తే మీకు గిట్టుబాటు అవుతుందా? ఆ గిట్టుబాటు ధరనే మనకు ఉంటుందండి. మామూలు కమర్షియల్ వేస్తే మనం ఇంతకంటే కూడా మెయింటెనెన్స్ చేయలేము. ఇదంతా కంపెనీ ప్రోత్సహిస్తుంది కాబట్టి మనకి రైతుకైతే బాగా లాభదాయకంగానే ఉంటుంది.